ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. అమ్మోరు తల్లికి అంత మహిమ ఉంది. అత్తయ్య గారు, ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు రాదు అన్నది ఎంత నిజమో, శౌర్యకు మీరు ఎన్ని నేర్పించినా మీ వారసత్వం రాదన్నది కూడా అంతే నిజం. మీరందరూ అక్షయ్ను తక్కువ అంచనా వేస్తున్నారు. అక్షయ మహిమల గురించి మీకు తెలీదు. అక్షయ పూజ గదిలోకి వెళ్ళగలుగుతుందని నేను శపథం చేసి చెప్తున్నాను. ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని నేను వదిలిపెట్టేదే లేదు. అక్షయ బయట నుంచి వచ్చిన తర్వాత పరీక్ష పెడతాను. పెట్టండి. అమ్మా దుర్గమ్మ, నేనెప్పుడూ నా గురించి ఏది కోరుకోలేదు. వేదవతి పెద్దమ్మ గారు ప్రాణగండం నుంచి బయటపడాలని ఒకసారి దీక్షను తీసుకున్నాను. ఇప్పుడు రెండోసారి నా తల్లిదండ్రులైనా నాకు కనిపించాలి, లేదా అవని మేడం వాళ్ళ కూతురైనా కనిపించాలని చీటీలు రాసి తాతయ్యకిచ్చాను. తాతయ్య ఒక చీటీ నీకు అందేలా చేశారు. నేనైతే ముందు అవని మేడం వాళ్ళ కూతురు కనిపించాలని కోరుకుంటున్నాను. ఆ పాప ఇంట్లో అడుగు పెడితే నేను బయటికి వెళ్ళిపోతాను. తొందరగా నెరవేర్చు తల్లి. పెద్దిరాజన్నయ్య చెప్పాడని మనం అక్షయ్ని పరీక్ష చేయడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి అత్తయ్య. అక్షయ్కి ఏదైనా ప్రమాదం జరిగితే మేం బాధపడాల్సి వస్తుంది. మీరేం భయపడకండి చిన్నోడా, అమ్మోరు తల్లి జయిస్తుంది. పిన్ని బాబాయ్లు భయపడుతున్నారు కదా, వదిలేండి నానమ్మా. అక్షయ ప్రసాదం తయారు చేసింది మహిమలు ఉన్నాయి అని అంటున్నారు కదా, అది ఏంటో ఈరోజు తేలిపోవాలి. పూజ గదిలోకి అడుగు పెట్టడం అన్నది చిన్న విషయం కాదు. పరీక్ష చేయకపోతే ఎలా? నా మనవరాలికి ఇలాంటి పరీక్షలు పెడతారా? ఇందుకే తీసుకొచ్చారమ్మా? అది కాదండి. ఇందాక గుడికొచ్చి మీ గురించి బాధపడిందమ్మా. మీ పాప దొరకాలని చీటీ రాసిచ్చిందమ్మా. మీరు మీ సొంత మనిషిలా చూసుకుంటారని అనుకున్నాను, కానీ ఏవేవో పరీక్షలు పెట్టి బలి చేద్దాం అనుకుంటున్నారా? ఎంత పాపం అమ్మా ఇది. అమ్మా వేదవతి గారు, అక్షయ్కి మీరు పరీక్షలు పెట్టవలసిన అవసరం లేదమ్మా. అమ్మవారి అండ ఎప్పుడూ ఉంటుంది. మీ ఇంట్లో ఉంచటం ఇష్టం లేకపోతే చెప్పండి అమ్మా, మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను. ఎన్ని గొడవలు జరిగినా అక్షయ్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేనండి. అక్షయ్ ఎక్కడికి రాదు. మా ఇంట్లోనే మా బిడ్డలా ఉంటుంది. జరిగిన దానికి క్షమించండి. నేను అక్షయ్తో మాట్లాడిన తర్వాత మీ ఇంట్లో ఉంచాలో ఉంచకూడదో నిర్ణయించుకుంటాను. అక్షయ, ఒకసారి రామ్మా. నిన్నీ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నానమ్మా. ఇన్ని బాధల మధ్యన నువ్వు ఉండవలసిన అవసరం లేదు. మన ఇంటికి వెళ్ళిపోదాం, పదమ్మా. అక్కడ కావేరి ఆంటీ నన్ను సహించదు కదా తాతయ్య. అక్కడికంటే ఇక్కడే నయం. అవని మేడం, శ్రీకర్ సార్ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. అది సరేనమ్మా. నువ్వు నిజంగా ఆ పూజ గదిలోకి వెళ్ళావా? ఇంతకు ముందు 2 సార్లు వెళ్ళాను తాతయ్య. పల్లెటూరులో ఆ రోజు ప్రసాదం కూడా నేనే తయారు చేశాను. మరిప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నానో నాకే అర్థం కావట్లేదు.
పూజ గది ద్వారం దగ్గర ఇంతకు ముందు మంటలు రాలేదు. ఇంతకు ముందు నన్ను అమ్మవారు అడ్డుకోలేదు. ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటుందో తెలియడం లేదు. అమ్మవారి లీలలు అంత తొందరగా అర్థం కావమ్మా. అవును, నువ్వు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏమైనా జరిగిందేమో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా. అమ్మ దుర్గమ్మ తల్లి, మా కూతురికి తగిలిన దిష్టి పోవాలమ్మా. నా కూతురి ఆరోగ్యం బాగుపడి తొందరగా కోలుకునేలా చేయి తల్లి. గుర్తొచ్చింది తాతయ్య. దారిలో నా చెప్పులు తెగిపోయి అలా నడుచుకుంటూ వస్తున్నాను. ఓ ఇంటి ముందు ఒక ఆమె రోడ్డు మీద ఏవో విసిరితే నేనేదో ధ్యాసలో ఉండి వాటిని తొక్కుకుంటూ వచ్చేసాను. ఆ సమయంలో నాలోకి ఏదో ప్రవేశించినట్టు కాసేపు అలా నిలబడిపోయాను.